అది 2029 కాకుండా ఇప్పటి నుంచే మొదలవుతుందనే చెప్తున్నాను సార్. అధికారం లేకపోయినా వైసీపీ పార్టీ వీళ్ళందరినీ రాబోయే రోజుల్లో టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇండ్లల్లో నుంచి లాగి రోడ్ల మీద పరిగెత్తించి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు కదా అని నేను అంటాను సార్. పవన్ కళ్యాణ్ ఈడ్చి కొట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరు పవన్ కళ్యాణ్ పైన దాడి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయట్లేదు, అంగంలో దాడి చేసినట్లుగా. లోకేష్ గారి పైన దాడి చేయట్లేదు. వాళ్ళు దాడి చేస్తున్నది ఎవరిపైన? మాలాంటి అమాయకుల పైన, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళపైన, జనసేనను సపోర్ట్ చేసిన వాళ్ళపైన. ఆల్రెడీ చూసాం, సమిధులు అయిపోయేది మాలాంటి అమాయకులే. చంద్రబాబు బాగుంటారు, పవన్ కళ్యాణ్ బాగుంటారు, నారా లోకేష్ అందరూ బాగుంటారు. ఎవరైతే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలు, జనసేన నమ్ముకున్న కార్యకర్తలే బలవుతారు కదా సార్ ఇప్పుడు. అంతే, కార్యకర్తలు ఆ ప్రభుత్వాన్ని కోసం, వాళ్ళ అధికారంలోకి రావడం కోసం నిరంతరం కృషి చేసిన వాళ్ళు, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో. అంతెందుకు, నిన్న చూశారు కదా హైకోర్టు దగ్గర వైసీపీ లాయర్లందరూ ఎలా నన్ను చుట్టుముట్టి ఎలా అబాస్ పాలు చేశారు. అదే ఏ తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకేష్ గారికో చంద్రబాబు నాయుడుకో జరుగుతుంది ఆ విధంగా? మాకు జరుగుతుంది. నేను అదే అంటున్నాను, ఎక్కడైనా ఎప్పుడైనా సమిధులైపోయేది అమాయక ప్రజలే. ప్రజలు మీన్స్ అభిమానులు, కార్యకర్తలు సామాజిక అంతే. ఒక వర్గం దాన్ని వదాలో లేదు అంతే. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి ఉండాలి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అరెస్ట్ చేసి ఉండాలి, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసి ఉండాలి, వైబి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి ఉండాలి, కొడాలి నానిని అరెస్ట్ చేసి ఉండాలి, బొత్స సత్యనారాయణను అరెస్ట్ చేసి ఉండాలి. వీళ్ళ అవినీతి అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన 1 నెల 2 నెలల్లో అన్ని ఫైల్స్ బయట వచ్చాయి. మళ్ళీ వీళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదే?